श्री महागणपते नमः। श्री सरस्वती नमः। श्रीपादवल्लभ नरसिंह सरस्वती श्री गुरु दत्तात्रेयाय नमः। Which is yoga is important in our life? The first yoga. What is the first yoga? What our Sadguru Sri Krishna says? So many yogas. But first yoga, we want to practice first yoga and we want to understand first yoga and we want to develop for that yoga. Who is the leader? The yoga. When he says, our Guru. Somebody answer me? Anyone? Anyone? Okay. Good. Bhakti Yoga. When he says, our Sadguru, when he says Bhakti Yoga about, eppudu cheppadu? When he taught. మన సద్గురు కృష్ణుడు భక్తి యోగాన్ని ఎప్పుడు చెప్పాడు? గట్టిగా. భగవద్గీత ఎన్నో చాప్టర్? 12వ చాప్టర్. Who is the first disciple or second disciple? Third disciple? Sanjaya. Okay, you understand. Bhakti yoga is very important, he says. Somebody says, I don't know how they bhakti. I have no bhakti in my heart. What to do? So many people says, I am only physical puja, physical things I am giving to temple or Swami photo or something. But how the connection? How I act with that Swami? How develop my attitudes, my actions with the Swami? Everyone, this question arrived. There is an Upanishad. Yesterday night I have seen that Upanishads. As a true devotion. నిజమైన భక్తి అంటే ఏమిటి అనేదాన్ని ఇక్కడ చెప్పుకొని వచ్చారు. సత్యాది త్రియుగే బోధ వైరాగ్యం ముక్తి సాధకౌ. సత్యాది త్రియుగే బోధ వైరాగ్య ముక్తి సాధకౌ కలౌతు కేవలా భక్తి బ్రహ్మ సాయుజ్యకారిణి. How the Upanishad says, Padma Purana says. పద్మ పురాణంలో ఎంత అద్భుతమైనటువంటి వరుడు మనకిచ్చారు. అప్పుడే యుగంలో, ఏదో కృతత్రేత యుగంలో, ఫస్ట్ యుగంలో ఈ పురాణాలు పుట్టింది. ఇప్పుడు కాదు. ఈవెన్ ద్వాపర యుగంలో కూడా కాదు, అంతకన్నా ముందు. పద్మ పురాణంలో నారదుడు భక్తి యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఇలా అన్నాడు. అక్కడ చూడండి, ఇంగ్లీష్ వాళ్ళు, తెలుగు వాళ్ళు హాయిగా నా మాట వినండి అంతే. అర్థమైతూ అట్లా చూడకూడదు. అదేమవుతుంది, మీకు రెండూ పోతాయి. అందుకని కాన్సన్ట్రేషన్, తెలుగు వచ్చేవాళ్ళు నా మీద కాన్సన్ట్రేట్ చేయండి. తెలుగులో అని వాళ్ళకి అట్లా చూడండి అంతే.
ఈ కృత త్రేత ద్వాపర యుగాల్లో మానవులు తరించటానికి నిత్య అనిత్య వస్తు జ్ఞానం, నిత్య అనిత్య వస్తు జ్ఞానం మరి వైరాగ్యము సాధనాలుగా ఉండేవి. కలియుగంలో మాత్రం మానవులు తరించటానికి భక్తి యోగం ఒక్కటే అని చెప్పారు. ఎప్పుడో పద్మపురాణంలో నారదుడికి బోధించిన బోధ. భక్తి మాత్రమే కలియుగంలో సాధ్యమవుతుంది. భక్తి ఉంటే దట్ ఈస్ ఇంపార్టెంట్. భక్తి అసలు భక్తి అంటే ఏమిటి అని ఇప్పుడు మనం ప్రశ్నిస్తే, హృదయంలో వేరే కోరిక లేకోకుండా సదా పరమాత్మను స్మరించడమే భక్తి. కోరికలు లేకోకుండా స్మరించాలి. ఆ ఏడుస్తూ ఏడుస్తూ నాకు ఇట్లా పుట్టించావే, అది భక్తి కాదు, అది నింద. అది క్వశ్చన్స్ అడుగుతున్నామని. ఏ కోరిక లేకనే మనం స్వామిని భజించడం భక్తి. అక్కడ ఏదైనా కోరిక లేక, ఏదైనా ప్రయోజనం లేక, ఏదైనా కారణం ఉంటే అది భక్తి కాదు అని చెప్పారు. పద్మపురాణంలో చెప్పింది ఏంటంటే, కోరిక లేక ఉండటమే భక్తి. అందుకని మనకు పుట్టడం లేదు భక్తి. చాలామంది అడుగుతారు, భక్తి అంటే ఏం తెలియదే, ఊరికే అందరూ చేయముక్తారు, నేనే ముక్తానా, మరి అందరూ శ్లోకం పెడతారు, మేము శ్లోకం పెడతాము, అందరూ అన్నం పెడతారు, నైవేద్యం పెడతారు, నేను పెడుతున్నా, అగరబత్తులు ఎగలిగిస్తున్నా, దానికి ఏదో మంత్రం చెప్పారు అదే చెప్తున్నా, తర్వాత ఆరతి చేస్తున్నా, నమస్కారం చేస్తున్నా, పోయేటప్పుడు ప్రసాదం తినిపోతాను, అంతే. ఇది భక్తినా? ఇదొక రోబోట్, అంతే. రోబోట్ భక్తి అని దాని పేరు. ఈశ్వరుని మీద అవ్యాజమైనటువంటి అనురాగం అంటే, ఏ దేవత, ఈశ్వరుడు కానీ కృష్ణుడు కానీ ఎవరే కానీ అవ్యాజమైనటువంటి అంటే మళ్ళీ వాపస్సు ఏది లేదు. వ్యాపారం లేనటువంటిది అవ్యాజమైనటువంటి. కూర్చుంటే లేస్తుంటే అదే మనకు మనసులో కలిగిపోతుంటుంది. నన్ను ఎవరో అడిగారు, మంచి భక్తుడు, సాధకుడు, ఏంటో నాకు భక్తి అనేది రాదు అట్లా. నేను ఒకటే మాట చెప్పాను వాళ్ళకి, భక్త ప్రహ్లాదుడు సినిమా చూడు అన్నా. కొంచెం ఆశ్చర్యమైంది ఆ భక్తుడికి. చాలా పెద్ద పండితుడు, అట్లంతా చూసేవాడు కాదు సినిమాలు. నువ్వు చూడు అంది. అకస్మాత్తుగా పాత సినిమా ఏదో ఉండింది, ఆ యూట్యూబ్లో ఎవరో ఫ్రెండ్స్ చూసి దాన్ని, వాళ్ళ ఇంట్లో పెద్ద స్క్రీన్ ఉండింది కింద బేస్మెంట్లో, వెళ్ళి కూర్చొని చూశాడు. పెద్ద పండితుడు ఆయన చూసిన తర్వాత మనసంతా చేంజ్ అయిపోయింది దానికి. అప్పాజీ దగ్గరకు వచ్చి ఏడుస్తూ చెప్పాడు, ఇప్పుడు నాకు భక్తి అంటే ఏమిటని తెలిసింది. నేను పొరపాటు చేస్తుంటే, నేను పెద్ద పండితుడిని, వెతికి చాలా అయిపోయింది భక్తి అంటే. ఇప్పుడు నాకు అర్థమైంది. అందుకనే భాగవతం చదువు అంటూ ఉంటా చాలామందికి. చదివితే భక్తి వస్తుంది, నిజంగా భక్తి వస్తుంది. అవ్యాజ్యమైన అనురాగం తనంటకు తానుగా పుట్టుకొని రావాలి. ఎవరు చెప్తే కాదు, అదంతకదే రావాలా. పుస్తకాలు చదువుతుంటాం కానీ, దృశ్యాలు చూడటంలో కానీ రావాలా. సద్గురు యొక్క బోధల్లో కానీ చాలామంది ఇప్పుడు ఈ డాలాస్లో భాగవతం చెప్పిన తర్వాత చాలామంది ముసలివాళ్ళు పరివర్తన పొందారు. చాలామంది, కేవలం ఒక 70-75 మంది లైన్లో వచ్చి స్వామీజీకి చెప్పడం, అప్పాజీ స్వామీజీ మాకు ఇప్పుడు అర్థమైంది భక్తి అంటే అని చెప్పుకొని వచ్చారు. అట్లా పరివర్తన పొందాలి కదా. మీరు ఎంతసేపు ఉన్న టైము, వెళ్ళాలా, కారు, అది రూము, డ్రైవు, ఏదో యోచన చేస్తూ ఉంటారు మీరు. అందుకని భక్తి పుట్టదు మీకు. ఇక్కడ కూర్చొని వేరే యోచన చేస్తారు, అక్కడికి వెళ్ళి ఇక్కడ యోచన చేస్తారు.
పక్షులి లాగా. యు ఆర్ సిట్టింగ్ హియర్ అండ్ ఫిజికలీ, బట్ యు ఆర్ థింకింగ్ డిఫరెంట్. దట్స్ వై Swamiji says so many times, but some people listen, some people not listening. Bad students, what to do? చెడ్డ శిష్యులు, స్వార్థ శిష్యులు, బిజినెస్ disciples, what to do? That's why I am also little bit business, I am also going. For in your influence, your bad friends me. నాకు చెడ్డ శిష్యులు మీరు నన్ను నేర్పించారు. నన్ను నేనేం చేస్తానికి? తనంతడు తానుగా పుట్టుకొని రావాలి. ఒక వ్యాజ్యం వల్ల మనస్సులో కలిగేది ప్రేమ కాదు. ఇప్పుడు ఏదో ఎవరో అన్నారు మిమ్మల్ని, ఏదో సందర్భం వచ్చినప్పుడు మీరు పరమాత్మ తట్టు వెళతారు, అది కూడా కాదు అని చెప్పేశారు. అది కూడా భక్తి కాదు. హఠంతో వచ్చేవాళ్ళకి కూడా అది కూడా భక్తి కాదు. సో ప్లీజ్ యూ కెన్ సీ దట్. ఇంగ్లీష్ వర్షన్ ప్లీజ్ అండర్స్టాండ్, డోంట్ మిస్ మై వర్డ్స్, ప్లీజ్ సీ దట్ వన్. మీరందరూ అక్కడ చూడాలి, మీకు అర్థం కాదు కొన్ని పదాలు, అందుకని దానికి అది దాంట్లో అప్పుడు ప్రేమ కలగదట. అంటే స్వార్థంతో, ఇప్పుడు ఏదో మనకు సీటు దొరకలేదు, ఇంకొకరితో దెబ్బలాడాము, ఇంకొకరి ఇంట్లో అట్లయిపోయి స్వామి నువ్వే దిక్కు, అది భక్తి కాదండ. కొట్టిపారేశారు పద్మపురాణంలో. అది భక్తి కాదు. సర్వము పరమాత్మ స్వరూపమే అని భావిస్తే మాత్రమే అదే భక్తి. ఈ ఇన్సిడెంట్స్ జరిగింది ఇంట్లో అని చెప్పేసి దాని నుంచి వెళ్ళేటువంటిది భక్తి కాదు. దీనికన్నా ముందు, దానికన్నా వెనకల అన్నీ పరమాత్ముడే అనేటువంటి భావన మనలో వస్తే అది భక్తి. వన్ పాయింట్, అది ఒక పాయింట్. పాయింట్లు దండిగున్నాయి. అంటే పాయింట్ ఒకటి, నోరు మూసుకొని ఆవలించండి. పరమాత్మ స్వరూపమే అని భావిస్తే అదే భక్తి. ఇలా పరమాత్మతో యోగం లేనంత వరకు మనలో శాంతికి కానీ ఆనందానికి కానీ తావులేదు. పరమాత్ముడితో కనెక్షన్ అయ్యే వరకు మనకు శాంతి ఉండదు, ఆనందం ఉండదు, నిజమైన సంతోషం ఉండదు. మనమంతా ఒకటి టెంపరవరీ ఆనందాలు. మనకు కేసరిబాత్ మంచిగా తిన్నామనుకోండి ఆనందం, మంచి పార్టీకి వెళ్ళామనుకోండి ఆనందం, అదంతా టెంపరవరీ ఆనందం అంతా. సంబడీ గివ్స్ సమ్ గిఫ్ట్, ఆల్సో సమ్ లిటిల్ ఆనందం, దట్ ఈజ్ నాట్ ఆనందం. ఇక్కడ నారదుడు మనకు చెప్పే ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖ శౌనక భీష్మ దాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్, వీళ్ళు నిజమైన భక్తులు. వాళ్ళు చరిత్ర చదవాల. ఇంతమంది చరిత్ర 14 మంది. అది ఎట్లా వచ్చింది వాళ్ళకు? దెబ్బలాట మూలంగా, ఇంట్లో భార్య భర్తల దెబ్బలాట మూలంగా, తల్లిదండ్రుల దెబ్బలాట మూలంగా వచ్చే భక్తి కాదు. ఎవరో చెప్పంగా, లేక ఏదో ఒకటి స్వామీజీ నుంచి ఏదో అయిపోయినట్టు, స్వామీజీని ఆ రోజు నుంచి నమ్మినట్టు, నిజంగా భక్తి కాదు అది. ఓకే, స్వామీజీ కావాలి, అది వేరే, కానీ భక్తి కాదు అది. ఏమీ లేకనే రావటం భక్తి అది. ఇదెంత లేకనే ఉండేటువంటిది అవ్యాజ్యమైన ప్రేమ, అదే నిజమైన భక్తి. యు అండర్స్టాండ్? అది నిజమైన భక్తి. వాళ్ళ జీవితం మార్చుకున్నాడు వీళ్ళంతా. నేను చెప్పిన 14 మంది. వాళ్ళకు చాలా ఎన్నెన్నో వచ్చాయి, కానీ వాళ్ళ జీవితాలు దండిగా వచ్చాయి. మన చరిత్ర కన్నా పెద్ద చరిత్ర వాళ్ళది. కానీ అదంతా అట్లా పెట్టేసి వన్ పర్సనల్ సెక్షన్, దట్ ఈజ్
my heart. Just give up to Sadguru, give up to Krishna, give up to Paramatma, give up to Ishvara. You practice everything, you go business, you go health, about your health, everything, etc., doesn't matter. To help are in your lifestyle and life. But inside, there was a heart to give up. That is a bhakti. No other one to keep here, only Paramatma. ఎవరికి స్థలం ఇవ్వకూడదు అక్కడ మనం, ఆ భగవంతుడికే. మరైతే హస్బెండ్, వైఫ్, బ్రదరు, యూ గివ్ హియర్ ఓన్లీ. దెర్ ఆర్ సమ్ మోర్ ప్లేస్ హియర్, లాట్ ఆఫ్ ప్లేస్ హియర్. బట్ ఇన్ యువర్ పరమాత్మ, Jivatma, this is Jivatma. That Jivatma, you give up only Swami, Krishna or Shiva. ఈ కాలంలో చాలామంది తమలో తమకు చాలా భక్తి ఉందని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఎంత భక్తో నాకు అని వాళ్ళే అనుకుంటూ ఉంటారు. అది కూడా తప్పే. సంపదను ప్రదర్శన చేస్తూ ఆడంబరంగా పూజ చేస్తారు. బాగా రంగురంగులు వేసుకొని బొమ్మలు పెట్టి హంగామతో ఆటలు పాటలు ఇవన్నీ ఆడుతూ ఉంటారు. దాన్ని తీసుకువెళ్ళి మంచిగా తాగే నీటిలో ముంచి కలిపేస్తారు. అంటే ఇటువంటి చేష్టలంతా ఉండే అంతా కూడా today is a good program, finish. No connection. Only physically connection. We, like that. మంచి సత్యనారాయణ పూజ చేశాం, లలితా సహస్రనామం చేశాం. చేయండి, లేదని కాదు. ఎంత బాగుంటుందో అసలు చేస్తే. అదంతా మన హృదయంలో పెట్టుకోవాలా అని అర్థం. ఇక్కడ భగవద్గీత అంతమంది చేశాం, అదంతా విశ్వరూపం, అదంతా మన హృదయంలో అని పెట్టుకోవాలా. మనం ఏం చేస్తున్నాం, అదంతా అయిపోయితే ఐఎమ్ టైర్డ్ అండ్ ఫినిష్ అంతా పోయింది. 5 రోజులు నా దగ్గర ఉన్నారు, అయిన తర్వాత అంతా పోయింది. వా స్వామీజీ కేమ్ అండ్ ఐఎమ్ ఆల్సో ఫినిష్. అట్లా చేయకూడదు అని చెప్తున్నాడు, నారదుడికి చెప్తున్నారు ఇక్కడ బ్రహ్మగారు. మంచినీటిలో కలిపేస్తారు, అది భక్తి కాదు. అలాంటి వాళ్ళ కోసమే స్వామీజీ ఒక భజన రాశారు, కన్నడంలో రాశారు. దంబద జనరను జాడిసుతిహడు, అమ్మవారి మీద అహంకారంతో ఉండినటువంటి వాళ్ళని జాడిస్తుంది, బుద్ధి నేర్పుతుంది అని అర్థం. జగదంబ దంబానికి అహంకారానికి పలకదు, ఆడంబరానికి పలకదు, దంబానికి పలకదు, అహంకారానికి పలకదు. ఆవిడ నేను రూల్స్గా ఉన్నా, నేనే ఇదంతా ఖర్చు పెట్టి చేశాను, అంతా నాది, దానికంతా అమ్మవారు పలకదు. డోంట్ క్యారీ అందు, నువ్వు చేస్తే చేసుకోపోవద్దు. అమ్మవారు మాత్రం పలకదు. మెంబర్స్ పలుకుతారేమో, థ్యాంక్స్ అని. పోయింది అంతా, చేసిందంతా పోతుంది. థ్యాంక్స్ కూడా తెప్పించుకోకూడదు. ఈ చేతిలో ఇచ్చింది ఈ చేతికి తెలియకూడదు, రహస్యంగా ఇవ్వాలి. ఇట్లా ఈ చేతికి తెలియకూడదు మనకు. ఇది కూడా అహంకారపడుతుంది, నేను కూడా ఇవ్వాలా అని, లేక ఇవ్వద్దు అని, లేక నేను తినాలా అని. చూసావా, అన్ని చాక్లెట్ ఇవ్వద్దు, నువ్వు కొన్ని పెట్టుకోతో దాచుకో, చాలా బాగుంది, నువ్వు కొంచెం తిను, ఇట్లంతా అనిపిస్తుంది. అందుకని ఇట్లా దాక్కొని ఇవ్వాలా అని చెప్పారు. చెప్పనే కూడదు.
చాలామంది ఇట్లా పిటికెల్లో తీసుకొచ్చి మా అమ్మ పోయింది, మా అమ్మ వెళ్ళేటప్పుడు అంత బంగారం మీకు ఇమ్మని చెప్పింది అని మూట కట్టుకొని టపక్కని పెట్టేస్తారు. సరే మా పిల్లలు ఏదైనా రాసుకోవాలి కదా, అమ్మ ఏమేమి ఇచ్చామని చెప్తారంటే నాకు తెలీదు, నేను చూడలేదు. అది భక్తి కాదమ్మా, మేము రాసుకో, నువ్వు ఏమన్నా రాసుకో. ಯಾಕೋ ಕರೆಂಟ್ ಹೋಗ್ತಾ ಇದೆಯಲ್ಲ, ಲೋಡ್ ఎక్కువైందా చూడు నాన్న, లేక కనెక్షన్ లూజ్ కనెక్షన్ అయితేనంతా చూడు. లూజ్ కనెక్షన్ తీసేసేయండి, ఆ ఏసీలు ఆఫ్ చేసేసేయండి, ఇంకా అయిపోయింది కదా పర్వాలేదు, ఓకే. లోడ్ ఎక్కువైతే వద్దు. ఎట్లా చెమట పట్టేటట్టు ఉపన్యాసం చేస్తున్నాను, ఇంకెందుకు ఏసీలు పని లేక. చెమట పడుతుంది ఏసీ దీన్ని వింటే అందరికీ. వద్దొద్దన్నా చెమట పడుతుంది. మీరు ఏసీ కాదు ఐస్ పెట్టినా చెమట పడుతుంది. అట్లా ఉంది ఇప్పుడు భక్తి అంటే ఏమిటి అని స్వామీజీ చెప్తున్నారు. అందుకని అమ్మవారు వాళ్ళను ఆ దంభాచారం చేస్తున్నారే వాళ్ళందరినీ వదలదు, వాళ్ళకి శిక్షణ ఇస్తుంది. శిక్ష కాదు, కొంచెం శిక్ష కొంచెం శిక్షణ రెండు ఇస్తుంది. మహాత్ములు కూడా తమ పూజా స్తోత్రంలో ఇట్లా చెప్పుకొని వచ్చారు, ఓ ఈశ్వర, నేను నిన్ను పూజించటానికి నేను కూర్చున్నా, ఇక్కడ మంత్రం చెప్తారు కూర్చున్నప్పుడు, కానీ నేను నీకు ఉపచారం చేయటానికి బదులుగా అపచారం చేస్తున్నాను. దేవుడికి మాట్లాడే మాటల్లో ఒక శ్లోకం ఉన్నది చెప్పేటప్పుడు అక్కడ అమ్మవారికి భగవంతుడికి. ఎందుకంటే నీవు ఒకే దిక్కున ఒకే చోట ఉన్నట్లయితే నీకు పూజ చేయడం సాధ్యం. కానీ నీవేం చేస్తున్నావు, నా వెనక ముందర అన్ని చోట్ల ఉన్నావు, నేను ఎట్లా చేసేది నేను పూజ నీకు అని అపచారం అవుతుంది కదా. అంటే మానేయమంటావా? మానేయకూడదు. ఏం చేయాల? అందుకని యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ యాని కాని వినస్సంతి ప్రదక్షిణం అని ఒక మంత్రం ఉంది. అన్ని దిక్కుల్లోనూ ఉన్నావు. కొనాలు అదే చేసేది, ఆత్మ ప్రదక్షిణ అంటారు. ఒక దిక్కులో పూజ చేస్తే అపచారం అవుతుంది, అన్ని దిక్కుల్లో చెయ్యి నమస్కారం చెయ్యి అని నమస్కారం చేస్తాం. కింద పైన చుట్టూ. పోనీ ఎక్కడికో ఒక చోట నీ పాదాలు ఉన్నాయని అనుకొని పూజిస్తే, అందుకని మిగతా చోట లేవని కదా, ఒక్క చోట మాత్రం నమస్కారం చేస్తున్నా. అమ్మమ్మ దేవుడి ఇంటికి వెళ్ళాలా, దేవుడింట్లోనే కూర్చోవాలా, దేవుడి ఇంట్లోనే ఉండే దేవుడు ఇంకెక్కడా లేడా అంటే దానికి మనం ఏం చెప్పలేము ఆన్సర్. అన్ని చోట్ల ఉన్నాడు. అయితే దేవుడి ఇంటికి ఎందుకు వెళ్తావు? వంటింటికి వెళ్ళుకో. వంటింట్లోనూ ఉన్నాడు, బాత్రూంలో లేకపోతే మనం బయటకు వచ్చేవాళ్లే కాదు, బాత్రూంలో ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. సర్వంతర్యామి అన్ని చోట్ల ఉన్నాడు. కానీ అన్ని చోట్ల ముక్కటానికి వీల్లేదు. అన్ని చోట్ల ముక్కుతుంటే పిచ్చోడు అనుకుంటారు. సంథింగ్ హ్యాపెన్. సో అందుకని మనం ఊరికే అట్లా దిక్కుల్లో చూస్తే మనకు మనస్సులోనే నమస్కారం చేయాలి స్వామిని. మన గురువుగారు ఎక్కడున్నారండి ఇప్పుడు టైం ప్రకారం? చికాగోలో. ఇండియాకి ఏ దిక్కు అవుతుందండి? ఆ దిక్కుకు నమస్కారం చేయాలి. ఇప్పుడు మన గురుగారు ఎక్కడున్నారండి? ఇండియాలో. ఇండియా ఏ దిక్కు అవుతుందండి? చికాగోకి ఈ దిక్కు అవుతుంది, నమస్కారం చేయాలి. డాలాస్కి ఏ దిక్కు అవుతుందండి? అక్కడ చేయాలి. ప్రోగ్రాంలో చూడాలా. ఇండియాలో ఉన్నారంతే. ఏ దిక్కు ఇండియా ఏ దిక్కు ఉంటో ఆ దిక్కు. ఇండియాలో ఉండేవాళ్ళు వేరే వేరే చోటుకు వెళితే ఆ దిక్కులో వాళ్ళు చేయాల్సి వస్తుంది. మీరు ఒక ఇండియా దిక్కు మీకు చేస్తే చాలు. అట్లా అందుకని నీ పూర్ణత్వాన్ని మర్చిపోకోకుండా పూజ చేయాలా అని చెప్తారు. పూర్ణత్వం అంటే లిమిట్ పెట్టుకోకూడదు. స్వామిని అన్ని చోట్ల ఉన్నాడు అనుకొని భావన చేయాలా. ఇక పాద్యము అర్ఘ్యము అనేటువంటి పేరుతో నీ పాదాలు కడగటానికి మనం ఏదో పంచపాత్రాలు పెట్టుకుంటున్నాం, ఒక ఉద్ధరణ నీళ్లు మాత్రం వేస్తున్నాం. చాలా నీ ఉద్ధరణ నీళ్లు నీకు అది కింద పోస్తున్నాం వేరే. కానీ నీవు ముల్లోకాలులోనూ కూడా ఉండేటువంటి 3 అడుగులతో కొలిచినటువంటి త్రివిక్రముడివి కదా నాన్న నువ్వు.
నీ పాదాలు నేనేం కడిగేది? నా చుక్క నీరు నీ పాదాలకు అణుమాత్రమైనా కూడా చాలుతుందా? చాలదు. నీ పాదాలను పూర్తిగా కడుక్కోకుండా కేవలం నీళ్లు వదలటం నేను చేసేది అపచారమే కదా అనిపిస్తుంది మనకు. అంటే అది కూడా వదిలేస్తామనే కాదు, దానికి ఉపాయం ఉంది చెప్తున్నారు. అందుకే భూహు పాదో యశ్య అని విష్ణు ధ్యానంలో అన్నారు. అంటే నీకు ఇంత విస్తారమైన భూమి పాదధూళై ఉంది కాబట్టి, నీవు దిక్కులనే అంబరంగా కలిగి ఉన్నావు కాబట్టి, అంతటా వ్యాపించి ఉన్నావు. అందుకని అలాంటి నాకు నేను ఇచ్చే చిన్న వస్త్రం అలంకారానికి నోచుకుంటుందా? నువ్వు బ్రహ్మాండం ఆవరించావు, ఇంత వస్త్రం చాలా నీకు? పాద్యం చాలదు, ఉద్ధరణ నీళ్లు చాలదు, మొత్తం అంతా నువ్వే. వస్త్రం ఇంత వస్త్రం ఇస్తున్నా నీకు. పెద్దగా ఏమనుకున్నావు, స్పెషల్ అంగడిలో తీసుకున్నానని, అది చాలా ఆయనకి. అట్లా వస్త్రం ఇచ్చేది మర్చిపోద్దండి రేపటి నుంచి. ఎందుకంటే ఇలా అట్లే వచ్చావంటే, మీరు చెప్పారండి వస్త్రం వద్దని, అందుకంటే నేను ఇచ్చేవంత వాడిని కాదు కదా అనకూడదు. అది అనుకుంటూ ఇవ్వాలా అని చెప్తున్నా. పాద్యం నీకు ఇస్తున్నాను, నీకు ప్రపంచమంతా నీళ్లే నీకు, అయినా నా భక్తి ఇస్తున్నాను. నీకు అంబరమంతా ఆవరించిన వాడివి నువ్వు, నా భక్తి నీకు ఒక వస్త్రం ఇస్తున్నా. ఒక మాల పూజ మనకు ఇవ్వటం, పూలు పూయించింది ఎవరు? మీ తాతన, మీ అంకల? కొనుక్కొని వచ్చావు అది వేరే, కానీ ఆ పూలు పూయించింది ఎవరు? పరమాత్ముడు, భగవంతుడు. ఆయన ఇచ్చిన దానికి ఇస్తూ మనం మంచి తోమాల వేశాం. ఏ రోజు తోమాల ఎవరిది? కృష్ణ గారు, రెడ్డి గారిది. ఏంటి అట్లంటే? పువ్వులు ఇచ్చిందే నువ్వు. అందుకని వాళ్ళు నిజమైన వాళ్ళు నా పేరు గీరి చెప్పద్దండి, ఇచ్చామంతే. అది ఎంత బాగుంటుంది. అది నీవు సర్వజ్ఞుడవు. నా మనోవృత్తులన్నిటి నీవు చదివి ఉన్నావు. నా భావాలన్నీ కూడా తెలుసు నీకు. ఇప్పుడు నేను కొత్తగా తెలియని భావన చేసి నీ సర్వజ్ఞతను, అజ్ఞానాన్ని సంపాదించినావా? నువ్వు సర్వజ్ఞుడు. ప్రపంచమంతా ఆవరించినవాడు నా హృదయంలో ఆవరించలేదా? ప్రపంచమంతా ఉన్నావని చెప్పిన తర్వాత చెప్పేసుకున్నాను నేను ఇప్పుడు. అయితే నా బుద్ధిలో నువ్వు లేవా? నీకు పొరపాటు ఏంటంటే, బుద్ధి నాది అని చెప్పేసి నేను ఒక తప్పులు చేశాను కాబట్టి నాకు శిక్ష కావాలి. నిజమైన భక్తి అది. ఎందుకంటే బుద్ధి నాది కాదనుకున్నాను, అదే వచ్చింది తాపత్రయం. నువ్వు లేవనుకున్నా, సర్వంతర్యామి, ఇక్కడ మాత్రం ఇక్కడ లేవనుకున్నా. అందుకని ఇష్టం వచ్చినట్టు ఇక్కడ చేస్తున్నాను, ఇంద్రియాలతో తప్పు చేస్తున్నాను. నీకు నేను ప్రదర్శించే భక్తి అసలు భక్తే కాదు స్వామి. ఈ పూజ, నేను చేసే ఆడంబరం ఇవంతా కానే కాదు. నేను నీకు పూజ చేసేటువంటి స్తోమత నాకు లేదు అని ప్రహ్లాదుడు చెప్పాడని చెప్తారు. ఇక కొత్త వస్తువును ఏదో కాదని నేను అడిగితే నీవు దాతవు, నేను ప్రతిగ్రహీతను, నేను అయిపోతున్నాను. నీకు ధర్మ సంబంధమే లేదు. అలాగే నీవు అఖండ ఆనంద స్వరూపుడువు అని వేదాలు వల్లివేస్తున్నాయి. నేను ఇవ్వటం ఏంటి, నువ్వు తీసుకోవటం ఏమిటి? ఎవరు? నువ్వు నాకు ఇచ్చావు. అసలు ఈ శరీరం ఇదంతా నాకే ఇచ్చావు. నేనేంటి ఇవ్వటం నీకు? ఏదో నేను ఇస్తున్నట్టుగా నువ్వు తీసుకున్నట్టుగా మంత్రం చెప్తుంది. అది తప్పు కదా అనిపిస్తుంది నాకు. అది లేదు స్వామి. నేను యంత్రంగా ఆడుతున్నానేమో అనిపిస్తుంది స్వామి. యంత్రమే, రోబోట్ లాగా. అమ్మో చేయకపోతే ఎట్లా? సమర్పయామి వాడు తింటాడో లేదో తెలియదు. సమర్పయామి అంతా అక్కడే పడి ఉంటుంది.
మనమే తినేస్తాం. సమర్పయామి. కాబట్టి నేను ఏ విధంగా ప్రార్థిస్తున్నాను, ఇట్లా ఈ విధంగా ప్రార్థిస్తున్నా. ఏ విధంగా అంటే ఇట్లా, మహ్యం దేహీ చ భగవన్ మదీయమేవ స్వరూప మానందం. మహ్యం దేహీ చ భగవన్ మదీయమేవ స్వరూప మానందం. నేను చాలా కోరికలతో, కొరతలతో నిండున్నా. నేను నా పరిస్థితి మార్చి నీ స్వరూపాన్నే నాకు అందివ్వు, నన్నే నాకు ఇవ్వు. నన్నంటే నన్నే నాకు ఇవ్వు, నాలో ఉండేటువంటి వాడిని నాకు ఇవ్వు. ఇలా పరిపరి విధాలుగా మహాత్ములు ప్రార్థన చేస్తూ ఉంటారు, భావన చేశారు. అలా ప్రాపంచిక విషయాలు సముద్రంలో అలల్లాగా, నురుగులాగా, అనిత్య స్వరూపాలు, భ్రాంతి జనితాలు అని చెప్పారు. సముద్రంలో నురుగు పుట్టుకొని వస్తే ఆ నురుగులో మనం ఆడుతున్నాం. యాదవులంతా దాంట్లో ఆడారు పిల్లలు. కొనకేమైంది, ఆడుతూ 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 ఒకరి మీద ఒకరు ఇచ్చుకొని చచ్చారు. చాలామంది తమాషి ఆడుతూ ఉంటారు పిల్లలు, లాస్ట్లో పోట్లాడతారు. అక్కడ అహం వచ్చేస్తుంది. అక్కడ ఆటలో నేనే గెలిచా అనే ఆట ఒక. సో అంత స్నేహంగా ఉండింది, ఒకరోజు పట్ట అంటూ. ఇవంతా భ్రాంతి అని. ఈ భ్రాంతినంతా మనం వదిలి ఉన్నప్పుడు మనస్సులో క్షణం కూడా సహించలేని తాపం ఏర్పడాలి మనకు. భగవంతుడిని అట్లా పెట్టుకోవాలట. ఎప్పుడు కంట్లో నీళ్లు వస్తూనే ఉండాలి స్వామిని తలుచుకున్నప్పుడంతా. అది నిజమైన భక్తి. కంట్లో నీళ్లు రానివాడు భక్తుడు కాదు. అంటే ఊరికే ఏడుసొద్దండి ఉల్లిపాయ పెట్టుకొని. చాలామంది ఉల్లిపాయ పెట్టుకొని ఏడుస్తారు, అది కాదు, నాటకంలాగా. దేనికో ఏడుస్తారు. మనలో భార్య ఇట్లా అనిందని, వాడు ఇట్లా అయిపోయిందని, బాబు ఇట్లా, అది దానికంతా ఏడుస్తారు. అది భక్తిన, అది మోహం. దాంట్లో పడి సస్థానం. దాని నుంచి బయటికి రావాలి మనం. ఆ భక్తి పరమాత్మే ఒక పరమాత్మ అనే భావన, స్వరూపాన్ని తెలుసుకోవాలనే చింతన మనం కలుగజేస్తుంది. ఈ సందర్భాలంతా ఏర్పడినప్పుడు, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏర్పడినప్పుడు, దాని నుంచి దూరం అయినప్పుడు నిజమైన ప్రేమ పరమాత్ముడి మీద తిరుగుతుంది. భక్త ప్రహ్లాదుడు ఉన్నాడు. ఎన్ని కష్టాలు పడ్డాడు. ఆ కష్టాలంతా పక్కకి పెట్టాడు, మిగతాదంతా భగవంతుడి మీద పెట్టుకొని వచ్చాడు. మార్కండేయుడు ఎన్ని కష్టాలు పడ్డాడు. యమదూతలు వచ్చి బాగా బాధించినప్పుడు ఆ బాధ అంతా వేరే పెట్టుకున్నాడు, భక్తిని అట్లా మళ్లించాడు. మనం మనలాగా ఉండాలంటే పరమాత్మ యందు భక్తిని కలిగి ఉండాలి అనేది ఇక్కడ చెప్పుకొని వచ్చారు. అది మాత్రమే ఆనందాన్ని మనకు అందిస్తుంది. ఈ విధమైనటువంటి చింత సదా ఏర్పడాలి. అదే నిజమైనటువంటి భక్తి. అంటే పరమాత్ముడే సర్వస్వము. ఇప్పుడు ఏదైనా పోట్లాట వస్తే దాంట్లో మునిగిపోతాం, అది భక్తి కాదు. అక్కడి నుంచి ఓడిపోతే ఆమె ఇట్లా చేసేవి, అది భక్తి కానే కాదు. ఎందుకంటే ఏదో ఒకటి యోచనతో వచ్చావు కదా. నేను ఓడిపోయినావని చెప్పేసి అది భక్తి నో. అది ఏదీ లేకోకుండా ఉండేటువంటి భక్తి ఏర్పడాలి. అలాంటి భక్తి రావడం చాలా కష్టం. మీకు కూడా పరమాత్మ యొక్క భక్తి ఎప్పటికీ కలిగి ఉండాలి. దానికి కావలసింది ఫస్ట్ అహంకారాన్ని దూరం చేయాలి. అహంకారం, నేను అనేది పోవాలా, నాకు తెలుసు అనేది పోవాలా, ఐ డోంట్ నో వాట్ ఈజ్ దిస్ అని పోవాలా, ఐ డోంట్ బిలీవ్ అనేది పోవాలా. ఆ పిచ్చతనం పోవాలా. అది పిచ్చతనం అంటే చెప్తా. అది మ్యాడ్, సైకలాజికల్ మ్యాడ్.
I don't believe in these all things. The psychological, he is a mad person. He need medicated డాక్టర్. అదే అహంకారం, పిచ్చ అహంకారం పోవాలా. డబ్బుతో వస్తుంది పోవాలా, అధికారంతో వస్తుంది పోవాలా, అహం ఏర్పడుతుంది, నేనే ఏమనుకున్నావు అనేది అది పోవాలా. అది లేనప్పుడే మనకు భక్తి కుదురుతుంది, లేకపోతే కుదరదు. సో ఇది బ్యాడ్ హ్యాబిట్స్ అని చెప్పుకొని వచ్చారు ఇవన్నీ కూడా. భక్తి కుదరాలంటే ఇవన్నీ స్వామీజీ చెప్పిందంతా ఇంకొక పారి మీరు యోచన చేయాలి, ఇంకో పారి మీరు చదవాలి దాన్ని. అప్పుడు మీకు అర్థమవుతుంది భక్తి అంటే ఏమి అనేది. ఓకే. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ಇದಿಷ್ಟು ಒಳಗೆ ಕಳಿಸ್ಬಿಡು, ಇದನ್ನೇ ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ ಮಾಡ್ಬಿಡ್ತಾರೆ ಚೆನ್ನಾಗಿದೆ. ಅಪ್ಪಾಜಿ ಮಾತಾಡೋದು ಸೇರಿಸ್ಬಿಟ್ಟು ಕಳಿಸ್ಬಿಡು. అప్పాజీ మాట్లాడొద్దు, వాడు సేర్స్బుక్ మాట్లాడు. అప్పాజీ మాట్లాడింది కూడా చేర్చేసేయి, నేను రాత్రి రాసింది కూడా నీకు పంపిస్తాను, అది కూడా చేరు. అప్పుడు క్లీన్గా వచ్చేస్తుంది. వర్షన్, రియల్ వర్షన్ రాయల్, ఇది స్పీకింగ్ వర్షన్ వేరే. ఓకే. యూ అండర్స్టాండ్ లిటిల్ బిట్ భక్తి, యూ డెవలప్. There was one small cinema came, Kannappa cinema. This is an old cinema, and we have so many books also. Go and see. Then it will help for bhakti. Bhakta Prahalada, go and see. It will help for bhakti. Don't see hero, heroine, okay? You see only story.